హైదరాబాద్ లో పబ్బులు మరోసారి వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్, రియోట్ పబ్, టాస్ పబ్లపై ఫిర్యాదులు వచ్చాయి. పబ్ లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెరలేపారని బంజారాహిల్స్ ప్రజలు కంప్లైంట్ చేశారు. అయితే గతంలో ఇదే పబ్ల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో స్థానికంగా పనిచేసిన సీఐ నరేందర్ ను సస్పెండ్ చేశారు. ఎన్నికల ముందు దందా ఆపి ఇప్పుడు మళ్లీ అశ్లీల దందాకు తెరలేపారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, మరోసారి నియోజకవర్గానికి పబ్స్ అన్ని గురవుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఇలాంటి అయితే అశ్లీల నృత్యాలు గలీజ్కి సంబంధించిన ఇష్యూస్ అక్కడ లేవనెత్తాయి. ఎందుకంటే గతంలో పబ్బులకు సంబంధించి ఈవెంట్ జరిగే క్రమంలో సౌండ్ సిస్టమ్ బయటికి రావడం, ఇదే కాకుండా అశ్లీల నృత్యాలు చేయడం, ఏదైతే అశ్లీల వంటి వ్యవస్థ అక్కడ నడవడం, వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో చాలా సార్లు కూడా పోలీసులకు ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ ప్రస్తుతానికి అయితే ఏదైతే పబ్బులకు సంబంధించి ఎన్నికల సమయంలో కొద్ది రోజులు మాత్రమే పబ్బుల్లో ఈ దందాను క్లోజ్ చేశారు. ప్రస్తుతం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. అశ్లీల నృత్యాలు మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. పూర్తిగా యువతులతో అక్కడ అశ్లీలంగా ప్రవర్తించడం, డ్యాన్స్ చేసే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఆర్ట్స్ లను టచ్ చేయడం, వీటన్నిటికి సంబంధించి కూడా అశ్లీల వ్యవస్థకు దారి చేస్తున్నాయి. పూర్తిగా న్యూసెన్స్ చేస్తున్నారంటూ కూడా పబ్బుల్లో యువతులతో సంబంధించి అశ్లీల నృత్యాలకు సంబంధించి కూడా యువకుడు ఫిర్యాదు చేశాడు పోలీసులకు. వెస్ట్ జోన్ డీసీపీకి ఒక లేఖను కూడా రాశారు. ఈ కాపీని బంజారాహిల్స్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ తో పాటు ఏసీపీ బంజారాహిల్స్, ఎక్సైజ్ కమిషనర్, మరోవైపు ట్రాఫిక్ కమిషనర్ తో పాటు ఎస్హెచ్ఓ బంజారాహిల్స్ కూడా ఈ కాపీని పంపుతున్నట్టు కూడా లేఖలో ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి నెలకొంది. అయితే గతంలో ఏదైతే పబ్స్ ఉంటాయో బంజారాహిల్స్ లో స్టైల్ రాక్ క్లబ్ తో పాటు స్కై లాంజ్ పబ్, మరోవైపు రిమోట్ పబ్, టాస్ పబ్లపై వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో చాలా సార్లు ఫిర్యాదులు వస్తాయి. ఈ 4 పబ్బులకు సంబంధించి కూడా యువకుడు ఫిర్యాదు చేశారు. పబ్బులకు సంబంధించి కూడా ఏదైతే యువతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కస్టమర్లకు సంబంధించి కూడా అట్రాక్ట్ చేయడం, వాళ్ళకి సంబంధించిన మందుకు సంబంధించి సేల్స్ చేసే గలీజ్ దందాకు ఏదైతే పబ్బు తెలపడం కూడా మళ్ళీ ఈ దందా నడుస్తుందంటూ కూడా ఆ యువకుడు ఏదైతే పబ్బుల్లోకి వెళ్లి మరి ఈ తతంగాన్ని పూర్తిగా బయట పెట్టారు. స్థానికంగా బంజారాహిల్స్ లో ఉన్న ప్రజలకు దీనివల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏదైతే ఆ పబ్బులకు సంబంధించి అశ్లీల నృత్యాలకు సంబంధించి కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో బయటపడడంతో కూడా మరి పోలీసులు ఏ మేర చర్యలు తీసుకుంటారో లేదో అని వేచి చూడాల్సిన పరిస్థితి అనుకుంది. ముఖ్యంగా ఏదైతే స్కై రాక్ క్లబ్ తో పాటు స్కై లాంజ్ పబ్, ఈ 2 పబ్లకు సంబంధించి కూడా గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొంత వివాదం అయితే నెలకొంది. ఏదైతే స్కై లాంజ్ పబ్ ఓనర్ సంబంధించి పార్కింగ్ విషయంలో కూడా ఏదైతే ఏసీపీ దాకా వెళ్ళింది, లంచం అడుగుతూ కూడా సీఐ నరేందర్ ఏసీపీకి దొరికాడు రెడ్ హ్యాండెడ్ గా. విషయం అంతా కూడా ఏసీపీ పూర్తి విచారణలో సీఐ నరేందర్ సంబంధించి విచారణ జరిపి కూడా అతన్ని సస్పెండ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు బంజారాహిల్స్ సంబంధించిన పబ్బులకు సంబంధించి పూర్తిగా నిఘా పెట్టారు. మళ్ళీ గతంలో ఏదైతే ఫిర్యాదు మేరకు పూర్తిగా అశ్లీల నృత్యాలు కావచ్చు, పబ్బుల్లో ఇల్లీగల్ యాక్టివిటీ సంబంధించి కూడా పూర్తిగా బంద్ చేశారు. మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతమవుతుండగా దీనికి సంబంధించి ఏదైతే ఫిర్యాదులో పేర్కొన్నాడు, దీనికి సంబంధించిన వీడియో ఫోటోలతో సహా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మొత్తానికి దీనిపైన హైదరాబాద్ కమిషనర్ తో పాటు స్థానికంగా ఉన్న వెస్ట్ జోన్ డీసీపీ ఎలా స్పందిస్తారో లేదో అని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శీలా. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.